హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మనం సిడిపిఓ ఈఓ కోచింగ్కి సంబంధించి ఒక కొత్త ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాం. అదే మిషన్ రీస్టార్ట్. ఈ మిషన్ రీస్టార్ట్ అనేటువంటిది ఎవరికి సంబంధించింది అంటే, ఎవరైతే ఆల్రెడీ మన దగ్గర ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి రీఅడ్మిషన్కి సంబంధించినటువంటిది ఈ మిషన్ రీస్టార్ట్ అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఇందులో జాయిన్ అయినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓల్డ్ స్టూడెంట్స్కి 3,000 రూపాయల కన్సెషన్ అనేటువంటిది ఇచ్చి వాళ్ళకి 22,000 రూపాయలుగా ఫీజు నిర్ణయించడం జరిగింది. ఎవరైతే కొత్త స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి రీస్టార్ట్ కాదు, న్యూ స్టార్ట్ వాళ్ళకి. ఆ న్యూ స్టార్ట్ వాళ్ళకి ఏంటి అంటే 25,000 యాస్టీస్గా ఫీజు ఉంటుందండి. సో ఎవరైతే మన ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో ఆ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సిడిపిఓ ఆల్రెడీ తెలంగాణలో మీరు చూశారు. తెలంగాణలో మొత్తం 23 మంది అభ్యర్థుల్లో 12 మంది అభ్యర్థులు మన స్టూడెంట్సే ఉన్నారు. మేజర్స్ ఐఏఎస్ అకాడమీ నుంచి తీసుకున్నటువంటి గతంలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు, అలాగే ప్రజెంట్ కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు, వీళ్ళందరూ కలిపి మనకు 12 మంది సెలెక్ట్ అయ్యారండి. అలాగే ఇప్పుడు ఈఓ థర్డ్ స్పెల్లో కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు. మొత్తం ఫైనలిస్ట్ వచ్చిన తర్వాత నేను ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తా అండి. సుమారు మనకి ఇప్పటికి 50 మంది దాకా మనకి థర్డ్ స్పెల్తో కలుపుకుని మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేటువంటిది వెళ్ళారు. సో థర్డ్ స్పెల్లో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కలుపుకొని చెప్తున్నాను. సో ఇది ఫైనల్గా మనకి ఎంతమంది వస్తారు అనేటువంటిది మనం చూద్దాము. సో ఈ మిషన్ రీస్టార్ట్ ఏదైతే ఉందో ఇది 25 బ్యాచ్కి సంబంధించినటువంటిది. త్వరలో విడుదల కాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో విడుదల కాబోతున్నటువంటి సిడిపిఓ ఈఓ నోటిఫికేషన్కి సంబంధించి ఈ మిషన్ రీస్టార్ట్ అనేటువంటిది మనం స్టార్ట్ చేసాం. ఇందులో పేపర్ 1, పేపర్ 2 రెండు కూడా చెప్పడం జరుగుతుంది. పేపర్ 1 జనరల్ స్టడీసు మనకి మార్నింగ్ 6 to 7:30 జరుగుతాయి. అలాగే పేపర్ 2 సబ్జెక్ట్ పేపర్ ఏదైతే ఉందో ఆ యొక్క సోషల్ వర్క్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, సోషియాలజీ, ఈ సబ్జెక్టులన్నీ కూడా మనకి ఈవినింగ్ టైంలో ఈవినింగ్ 7:30 నుంచి 9 o'clock వరకు జరుగుతుందండి. ఎవరైతే మనకి వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీలుగా పనిచేస్తున్నారో, మహిళా పోలీసులుగా పనిచేస్తున్నారో, టీచర్లు గాను, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాను, అంగన్వాడీ టీచర్లు గాను పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి ఈ క్లాసెస్ అనేటువంటివి మనకి 3 దశల్లో జరుగుతాయి. ఫేజ్ 1లోనేమో జూమ్ లైవ్లో క్లాసులు జరుగుతాయి. ఫేజ్ 2 ఈ యొక్క విన్నటువంటి క్లాసెస్, ఆన్లైన్లో విన్నటువంటి క్లాసులన్నీ కూడా మనం రికార్డింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఫేజ్ 3లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆఫ్లైన్కి పిలుస్తాను. వీటికి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ కోచింగు మిషన్ రీస్టార్ట్లో భాగంగా ఓల్డ్ స్టూడెంట్స్కి 22,000 రూపీస్గా నిర్ణయించడం జరిగింది. అలాగే న్యూ స్టార్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళకి పేపర్ 1, పేపర్ 2 కలిపి 25,000గా నిర్ణయించడం జరిగిందండి. ఎవరైతే ముందుగా ప్రిపరేషన్ ప్రారంభిస్తారో వాళ్ళు కాంపిటీషన్లో ముందుంటారు. ఈసారి సెలెక్ట్ అయినటువంటి సిడిపిఓలు కూడా చూడండి, వాళ్ళంతా కూడా గతంలో మనకి కరోనా సమయం నుంచి కూడా మన దగ్గర ఆన్లైన్ కోచింగ్ తీసుకుని ఉన్నటువంటి వారు. వాళ్ళు ఆన్లైన్ కోచింగ్లో వచ్చినటువంటి వారు కొంతమంది అయితే, ఈవెన్ కొంతమంది మనకి షార్ట్ టర్మ్ బ్యాచెస్లో కూడా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారండి. వీళ్ళంతా కూడా మనకి సెలెక్ట్ అయ్యి మంచిగా వాళ్ళు బెనిఫిట్ తీసుకున్నారు. మన యొక్క కోచింగు మనకి చాలా చక్కగా మీకు అర్థమయ్యే విధంగా మేము చెప్పడం జరుగుతుంది. అందుగురించి ఈ ప్రోగ్రామ్కి శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నువ్వే అనేటువంటి టైటిల్ కూడా ఇవ్వడం జరిగిందండి. కారణం ఏంటి అంటే, ఆ శిలగా ఉన్నటువంటి నువ్వు శిల్పిగా మారాలి అంటే గనక నువ్వు చాలా జాగ్రత్తగా లాంగ్ టర్మ్లో నిన్ను నువ్వు చెక్కుకోవాలి. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ మిషన్ రీస్టార్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ కొంతకాలం చరిపి వదిలిపెట్టేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సరైనటువంటి గైడెన్స్ దొరకట్లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన దగ్గరికి రండి. వచ్చి ఈ యొక్క మిషన్ రీస్టార్ట్లో భాగంగా ఈ యొక్క లాంగ్ టర్మ్ కోచింగ్ జాయిన్ అవ్వండి, మీకు అడ్వాంటేజ్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.